హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. చాలామంది కామెంట్లో ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారండి. టెట్ ఎగ్జామ్ అయిపోయినప్పటి నుండి అక్క మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని అడుగుతున్నారు. నేను ఈసారి టెట్ ఎగ్జామ్ రాయలేదు. నేను ఆల్రెడీ 6 టైమ్స్ రాశాను టెట్ ఎగ్జామ్. అందుకే ఈసారి నేను ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు, అందుకే రాయలేదు. నాకు లాస్ట్ టైం టెట్లో అంటే 2026 జనవరిలో రాశాను. జనవరిలో నాకు 121 మార్క్స్ వచ్చాయి పేపర్ 1లో. పేపర్ 2లో 95 మార్క్స్ వచ్చాయి. నేను టెట్ ఎగ్జామ్ 6 టైమ్స్ రాశానని చెప్పాను కదా. నాకు ఫస్ట్ అటెంప్ట్లో 85 మార్క్స్ వచ్చాయండి. సెకండ్ 95 వచ్చాయి, తర్వాత 105, నెక్స్ట్ 106 వచ్చాయి. ఒకసారి 1 మార్క్ ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ 116 వచ్చాయి. లాస్ట్కి 2026 జనవరి అప్పుడు నాకు 121 మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయి. పేపర్ 2 2026 జనవరిలో ఫస్ట్ అటెంప్ట్ 95 మార్క్స్ వచ్చాయి. ఈసారి నేను టెట్ కూడా అప్లై చేయలేదు, ఎందుకంటే ప్రిపరేషన్ నేను ఈసారి ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు, అందుకే టెట్ రాయలేదు. నాకు ఈ 2026 జనవరిలో 121 మార్క్స్ వచ్చాయని చెప్పాను కదా. నాకు ఎందులో తక్కువ మార్క్స్ వచ్చాయంటే ఇంగ్లీష్లో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయండి. ఇంగ్లీష్ నేను ఎక్కువ చదవలేదు. అది చదివినా కూడా మనం అనుకున్నవి రావు అని నాకు కొంచెం నెగ్లెక్ట్ ఇంగ్లీష్ అంటే. అందులో నాకు 15 మార్క్సే వచ్చాయి, అంటే 15 మార్క్స్ పోయాయి. 30కి 15 పోయాయి, 15 మార్క్స్ మాత్రమే వచ్చాయి. నెక్స్ట్ నాకు సైకాలజీలో 23 మార్క్స్ వచ్చాయి, అంటే 7 మార్క్స్ మిస్ అయ్యాయి. నెక్స్ట్ ఈవీఎస్లో 26 మార్క్స్ వచ్చాయి, 4 మార్క్స్ కట్ అయ్యాయి. నెక్స్ట్ మ్యాథ్స్లో 28 మార్క్స్ వచ్చాయి, 2 మార్క్స్ కట్ అయ్యాయి. తెలుగులో 29 మార్క్స్ వచ్చాయి, 1 మార్కే పోయింది. చాలా తక్కువ మార్క్స్ వచ్చాయంటే ఇంగ్లీష్లోనే 15 మార్క్స్ పోయాయి. కానీ ఈసారి ఇంగ్లీష్లో అలా మిస్ చేయొద్దు అని నేను ఫస్ట్ ఇంగ్లీష్ తోటి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మళ్ళీ నవంబర్లోనో డిసెంబర్లోనో టెట్ వేస్తాడు. అందులో నాకు ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవ్వాలని ఫస్ట్ మన ఛానల్లో ఇంగ్లీష్ అప్లోడ్ చేస్తాను రేపటి నుండి. నేను 3rd క్లాస్ టు 8th క్లాస్ వరకు ఇంగ్లీష్ క్లాసెస్ అండ్ ఈవీఎస్ సోషల్ క్లాసెస్ ఫస్ట్ అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ ఇంగ్లీష్ అండ్ ఈవీఎస్ సోషల్ కంప్లీట్ అయ్యాక నేను మ్యాథ్స్ క్లాసెస్ అండ్ తెలుగు క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సైకాలజీ క్లాసెస్ కూడా డైలీ అప్లోడ్ చేస్తాను. సైకాలజీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా, మనకు డిఎస్సికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈసారి నేను ఏమనుకున్నానంటే ఈజీ టాపిక్స్పై కాకుండా ఫస్ట్ హార్డ్ సబ్జెక్ట్స్పై కాన్సన్ట్రేషన్ చేయాలి. మనకు మార్క్స్ తక్కువ వచ్చిన సబ్జెక్ట్స్ ఎక్కువ చదవడం ద్వారా సబ్జెక్ట్పై ఎక్కువ గ్రిప్ వస్తుంది. బిట్స్ కూడా ఈజీగా చేయగలుగుతాం. మనకు హార్డ్ సబ్జెక్ట్లోనే ఎక్కువ మార్కులు తెచ్చుకునే విధంగా చదవాలి అని నేను ఫస్ట్ ఇంగ్లీష్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. టెక్స్ట్ బుక్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3rd క్లాస్ టు 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి బిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈసారి ఖచ్చితంగా నవంబర్లో డిసెంబర్లో టెట్ వేస్తాడు కదా. అప్పుడు టెట్ వేశాక వెంటనే మళ్ళీ డిఎస్సి వేయడానికి కూడా అవకాశం ఉంది. ఇకపై మనం నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం అనవసరం. పోస్టులు ఎన్నో ఉన్నాయో కూడా మనకు అనవసరం. డిఎస్సిలో ఒక పోస్ట్ మనదే అని ఖచ్చితంగా ఆ దృఢ సంకల్పంతో చదువుదాం. ముందుగా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామంటే మన దగ్గర ఖచ్చితంగా ఉండవలసినవి టెక్స్ట్ బుక్ అండ్ సిలబస్ పేపర్ అండ్ ప్రాక్టీస్ పేపర్స్ ఖచ్చితంగా ఉండాలండి. మనము చదివే సబ్జెక్టు మన సిలబస్లోనే ఉందా, ఏ సబ్జెక్ట్ చదువుతున్నాము, లింక్ టాపిక్స్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మనం సబ్జెక్టు చదివాక ఆ సబ్జెక్ట్ నుండి ఎక్కడి నుండి బిట్స్ వస్తున్నాయి, ప్రీవియస్ ఏ బిట్స్ వచ్చాయి అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉండాలి. మనం ప్రాక్టీస్ చేసింది ప్రీవియస్ వచ్చిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ అవుతాము. మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి సబ్జెక్టు కూడా మన టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి. ఈ సబ్జెక్ట్ని ఇన్ని రోజులు చదవాలి, ఇన్ని రోజులు చదివాక దీని రివిజన్ ఎన్ని రోజులు, వీటిని ప్రాక్టీస్ బిట్స్ ఎప్పుడు చేయాలి, ఇందులో నుండి ఏ బిట్స్ వచ్చాయి ప్రీవియస్, ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకోవాలి ఖచ్చితంగా. అంటే టైం టేబుల్ ఖచ్చితంగా వేసుకోవాలి. చదువుకునేవారు ఖచ్చితంగా ఈ డిఎస్సికి ఖచ్చితంగా ఒక పోస్ట్ నాదే అనుకునే వాళ్ళు టైం టేబుల్ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ గ్యాదర్ చేసుకోండి, సిలబస్ పేపర్ ఉండాలి, లింక్ టాపిక్స్ చదవాలి. లింక్ టాపిక్ సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశానండి. 8th 9th 10thలో ఉన్న లింక్ టాపిక్స్ మనం 8th వరకు కంప్లీట్గా చదవాలి. ఎడ్జిటి 9th 10th లింక్ టాపిక్స్ మాత్రమే చదవాలి, టోటల్ అవసరం లేదు. కాబట్టి అటువంటి లింక్ టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.
మన వీడియోలో నేను షేర్ చేశాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఏంటంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా, మీకు ఏ క్లాస్ సబ్జెక్ట్ కావాలి కూడా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.